ఆ లోడ్ ఎంత ఎత్తారు డైలీ? డైలీ 2 పచ్చగడ్డ మోపులు డైలీ 2 పచ్చగడ్డ మోపులు. అంటే వ్యవసాయ పరంగా దీన్నే వాడతారు. ఇది లేకపోతే జీవితం లేనట్టు లేదు. ఓకే, ఇది లేకపోతే జీవితం లేనట్టే. ఓకే, టైర్ కానీ సంబంధించి అసలు 2015లో కొన్న బండి నిరుడు సంక్రాంతి కాక ముందు సంక్రాంతికి ఇచ్చేసాను. అది బోర్కి వచ్చేసింది కదా. ఇక దాన్ని బోర్ చేయించిన ఇక అనవసరం అని అప్పుడు మళ్ళీ తెచ్చుకున్నా. ఆయిల్ కలపని తెచ్చుకున్నారు. అంత ముందు అయితే ఆయిల్ కలిపే బండి అంటే ఇప్పుడు అంత ఆయిల్ కలిపి బళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి. అదే బాగుందని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే ఏంటంటే అది అంతకుముందు నేను అది వాడాను, దానికంటే ఇదే బాగుంది, మైలేజ్ పెరుగుతుంది అంటే అది మీకు 40 నుంచి ఎక్కువ వచ్చేది కదండి. అది వచ్చేది కానీ వ్యాపారం తెచ్చాను 37,000 ఎట్టి అది వ్యాపారం తెచ్చాను 2015లో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చూసే వాళ్ళలో టీవీఎస్ ఎక్సెల్ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అలాగే బాయ్స్ ఉన్నారు, డెలివరీ బాయ్స్ ఉన్నారు. చాలామంది టీవీఎస్ ఎక్సెల్ అయితే వాడతారు. ఈ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ సెక్షన్ మైలేజ్ గురించి, అలాగే కంప్లైంట్ గురించి, అలాగే 2 స్ట్రోక్ ఇంజను, 4 స్ట్రోక్ ఇంజను అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ, అలాగే రైతులు కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ చాలామంది 2 స్ట్రోక్ ఇంజన్ వాడుతున్నారు టీవీఎస్ ఎక్సెల్లో. అలాగే ఇప్పుడు చాలామంది 4 స్ట్రోక్ బండికి అయితే మారడం జరిగింది. అలాగే ఈ బండికి సంబంధించి చాలా వివరాలు నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు. ఆ మైలేజ్ అయితే అసలు రావట్లేదని చెప్తారు. అలాగే ఆయిల్ మిక్స్ చేసే 2 స్ట్రోక్ ఇంజన్లో పికప్ లేదని చెప్తూ ఉంటారు. సో ఈ విషయాల గురించి చాలా అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో. అలాగే టీవీఎస్ ఎక్సెల్ సంబంధించి చాలామంది దగ్గర కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాడుతున్న వాళ్ళ దగ్గర బండి సంబంధించి డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, ఎంత లోడ్ వేస్తారు, అలాగే బండికి సంబంధించి ఏ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు నుంచి బండి వాడుతున్నారు, ఇప్పుడు వరకు ఏం స్పేర్ పార్ట్ చేంజ్ చేశారు, అలాగే వెహికల్ సంబంధించి ఏంటి వివరాలండి, అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్, మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఇక్కడ టీవీఎస్ ఎక్సెల్ 100 వాడుతున్నారు హెవీ డ్యూటీ. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి బండి? దగ్గరగా 2015 నుంచి వాడుతున్నాను. 2015 నుంచి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వాడుతున్నారు. ఇది 4 స్ట్రోక్ ఇంజను. దీనికి సంబంధించి మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? లింగాల్ శ్రీనివాస్ అండి. లింగాల్ శ్రీనివాస్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి బండి? 2015 నుంచి. అంటే ముందు ఎక్సెల్ వాడారా? ఎక్సెల్ ఓం ప్రాధాన్యం కొంటమే బండి ఎక్సెల్. అంటే అంత ముందు వేరే బండి వాడారు, ఈ బండినా? వేరే బండి ఏంటంటే అది ఎక్సెల్. అది ఎక్సెల్ లాగా ఇంజిన్ ఆయిల్ పోసేది. అది ఇంజిన్ ఆయిల్ పోసేది 2 స్ట్రోక్. ఓకే, మీకు దానికి దీనికి లోడ్ ఏమైనా తేడా తెలుస్తుందా? బండికి లోడు దానికి దీనికి తేడా ఏమీ లేదు. బండి మట్టికి అలా కదండి. ఇప్పుడు అంత ముందేమో ఆయిల్ మిక్స్ చేసి బండి వాడారు కదా, ఇప్పుడు ఏమి ఆయిల్ మిక్స్ చేయక్కర్లే. మరి దానికి దీనికి తేడా ఉంటుంది కదండి. అది 40 మించి రాదు, ఇది 60. అది 40 మించి ఇది 60 వస్తుంది. ఇది 60 వస్తుంది. ఇది ఆయిల్ మిక్స్ చేయక్కర్లే, 60 వస్తుంది. అంటే బండి పరంగా మీకు అది బాగుంది, ఇది బాగుందండి? బండి అయితే ఇదే బాగుంది. పళ్ళు ఏమైనా పార్ట్స్ మార్చారండి? లేదు, ఏం మార్చలేదు. అంటే చైన్ కిట్ కానీ, టైర్లు కానీ. అంటే మీరు మైలేజ్ ఎంత వస్తుంది? 60 వచ్చేస్తుంది ఈజీగా. ఆ లోడ్ ఎంత ఎత్తారు డైలీ? డైలీ 2 పచ్చగడ్డ మోపులు డైలీ 2 పచ్చగడ్డ మోపులు. అంటే వ్యవసాయ పరంగా దీన్నే వాడతారు. ఇది లేకపోతే జీవితం లేనట్టు. లేదు. ఓకే, ఇది లేకపోతే జీవితం లేనట్టే. ఓకే, కరెక్ట్గా చెప్పారు. బండి పరంగా అయితే హ్యాపీగా ఉన్నారు. అంత ముందుకంటే ఈ బండి మాత్రం చాలా బాగుందండి. తర్వాత ఇంకా డైలీ ఇంకా వెళ్ళాల్సి వస్తుంది 20-30 కిలోమీటర్లు. దీని మీద వెళ్ళిపోతా, బస్సు మీద వెళ్తారా? మీరే వాడతారండి బండి? కాదండి, ఇంటికాడ ఇప్పుడు పిల్లలు వాడతారా, మీరే వాడతారు బండి? రెండో వాడికి మీరే వాడతారు. కానీ పొలం వెళ్ళాలంటే దీని మీద ఆధారం. జీవితం లేనట్టే. బాగానే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడి ఏమైనా పెట్టిందా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, పెట్టుబడి అదేం పెట్టలేదా? అదేంటి చైన్ కిట్ కానీ, టైర్ కానీ సంబంధించి అసలు 2015లో కొన్న బండి నిరుడు సంక్రాంతి కాక ముందు సంక్రాంతికి ఇచ్చేసాను. అది బోర్కి వచ్చేసింది కదా. ఇక దాన్ని బోర్ చేయించిన ఇక అనవసరం అని అప్పుడు మళ్ళీ తెచ్చుకున్నా. ఆయిల్ కలపని తెచ్చుకున్నారు. అంత ముందు అయితే ఆయిల్ కలిపే బండి. అది సూపర్ ఎక్సెల్. లోడ్ పరంగా 2 అయితే ఒకలాగానే ఉన్నాయి. 2 అయితే లోడ్ కొట్టుపోయి. నాకు తెలిసి ఏంటంటే దీనికన్నా లోడ్ అదే లాగుద్దిగా బాగా. లోడ్ లాగిద్దండి, పరిగెట్టాలన్నా దీని తర్వాతే కదా. దీని తర్వాతే. ఓకే. అంటే మీరు నైట్ టైం వెళ్ళినప్పుడు లైటింగ్ ఎలా ఉందండి బండి? లైటింగ్ బాగానే వస్తుందా? లైటింగ్ బాగానే వస్తుంది. ఓకే. ఇంకా ఈ బండి తీసుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బండి పరంగా? అంటే లోడ్ వ్యాపారస్తులు తీసుకొచ్చంటారా, లేకపోతే మామూలుగా ఎవరైనా తీసుకొచ్చంటారా? వ్యాపారస్తులే కదండి. ముసలోడు కానుంచి ఎవరైనా గేర్లు బండి తోలనోడు ఉంటే కనుక దీనికి గట్టింది లేదు. గేర్ల బండి తోలనోడు ఉంటే గేర్ల బండి తోలుతారండి మీరు? తోలుతాను కానీ అనవసరమే కదా. అదే ఇది అలవాటు అయిపోయింది, గేర్ల బండి తోలలేమంటారు. గప్పున బ్రేక్ పెట్టుకోవడం ఖర్చు. ఓకే.
అంటే ఇప్పుడు మనకి వ్యాపారస్తులు కానీ ఒక పెద్ద వాళ్ళు కానీ కూడా తోలుకోవచ్చు అంటారు ఇబ్బంది లేకుండా. టైర్ లైన్ మార్చారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత? లేదండి, టైర్ లైన్ మార్చలే, చైన్ గిట్ మార్చలేదు, ఆయిల్ మారుతారు. ఆయిల్ మారుతారు. మీరు తీసుకున్నప్పుడు బండి ఎంత తీసుకున్నారండి? నేను తీసుకున్నప్పుడు అప్పుడే ఒక 65,000 ఇది. అప్పుడు 65,000, ఇప్పుడు ఇంకా రేటు పెరిగిపోయింది, 86,000 అయింది ఇప్పుడు రేటు పెరిగింది. బండితో పాటు ఏమేమి ఇచ్చారండి అప్పుడు మీకు? ఇంటికాడ ఉన్నాయి ఏమేమి ఇచ్చారంటే ఇక ఈ బండితో పాటుకైతే నెయ్యి రాలేదు కానీ ఇక అద్దాలో నేను వేసుకున్నా. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అంత ఆయిల్ కలిపి బళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి. అదే బాగుందని చెప్తున్నారు. మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే ఏంటంటే అది అంతకుముందు నేను అది వాడాను, దానికంటే ఇదే బాగుంది, మైలేజ్ పెరుగుతుంది అంటే అది మీకు 40 మించి ఎక్కువ వచ్చేది కదండి? అది వచ్చేది కానీ వ్యాపారం తెచ్చాను 37,000 ఎట్టి అది వ్యాపారం తెచ్చాను 2015లో. ఇంకా ఎప్పుడన్నా కావాలంటే ఆయిల్ పోసుకుంటాం. ఇప్పుడు మీకు ఆయిల్ 60 వస్తుందని మీకు ఎలా తెలుసండి? ఇక్కడ గుడి నుంచి అక్కడ గుడి మా ఊరు నుంచి గుడి పాతికి మళ్ళీ వెళ్ళి వస్తుంది, మళ్ళీ ఇందటి తిరుగుతాను, తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది, ఇంచుమించు 60 వస్తుంది అంటారు. ఓకే ఓకే. బండి పరంగా అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నారు, తీసుకోవచ్చు. బండి తీసుకునే వాళ్ళకి అయితే ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారు. అలాగైతే పెద్ద వయసు వాళ్ళు తీసుకోవచ్చండి. అది ఆయన గారు పంతులు గారు ఉన్నారు, అది ముందు సూటి తీసాడు పనికిరాల, మొన్న తెచ్చాడు, 6 నెలలు 7 నెలలు అవుతుంది అది. ఓకే ఓకే ఓకే. బండి అయితే వాడుతున్నారు. మీలో ఎవరైనా టీవీఎస్ ఎక్సెల్ వాడుతున్నట్లయితే ఆ లీటర్ పోతే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, బండి పరంగా ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీరు బండి ఎప్పుడు తీసుకున్నారో, ఎంత రేటుకి తీసుకున్నారో, మీకు లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని బండి పరంగా ఏ కంప్లైంట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ బండి అయితే వీళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. పెద్దలు వాడుకోవచ్చు, అలాగే వ్యాపారస్తులు వాడుకోవచ్చు. డైలీ ఇంచుమించు 200 కేజీలు వేసినా ఈజీగా అవుతుంది. అలాగే లీటర్కి వచ్చి 60 కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు. మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో రండి. ఓకే అండి, రైట్. మంది రావాలి. అది కదండి, ఏంటి అదేంటి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్